చేస్తాను. ఏమన్నా ఇప్పుడు టిఫిన్ చేసినా బయటకు వచ్చినా ఎట్లున్నది మీ కాడ? మా కాడ మొత్తం బీజేపీ నడుస్తుంది మామా. మీ కాడ ఎట్లుంది మామా? మా కాడ నిన్నటి వరకు కాంగ్రెస్ అనుకున్నాం కానీ ఇలా అంత తేడా కొడుతుంది మామ. ఏమైంది మా అక్కడ మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళ బిడ్డ టికెట్ ఇచ్చిండు, అంత కాంగ్రెస్ నడుస్తుంది. ఏమైంది మా బీజేపీ అంటున్నాం? మేము కూడా నిన్నటి వరకు అట్లనే అనుకున్నాం మామ. అంతా మా వాళ్ళే కదా, ఎమ్మెల్యేలు అంతా మా వాళ్ళే. కడియం శ్రీ గారు ఉన్నాడు, ఇటు అందరు మన వాళ్ళే ఉన్నారు కదా అనుకున్నాం కానీ గ్రౌండ్ రిపోర్ట్ అంతా తేడా అయింది మామ. ఏంది మా ముస్లిం సీట్లు మొత్తం ముస్లిం ఓటర్లు మొత్తం అటు కాంగ్రెస్ సపోర్ట్ ఉంది అమ్మా. అదే కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ఎవరైతే చదువుకున్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ సపోర్ట్ మామ. మిగతా చదువుకున్న వాళ్ళు, యూత్ వాళ్ళు వీళ్ళంతా కూడా బీజేపీ వాళ్ళు టర్న్ అయ్యారు మామ. ఈ ట్రిపుల్ తలాక్ కాన్సెప్ట్ ఉంది కదా, దానివల్ల కొంచెం అందరు మూడు డైవర్ట్ చేసుకున్నారు. అవునా మామ? డిప్యూటీ మేయర్ సీటు కూడా వాళ్ళు అల్లునికి ఇస్తారని చెప్పేసి ఒక టాక్ అదొకటి మైనస్ ఉంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళకు కోపం ఎందుకు వచ్చిందంటే నిన్నగాక మొన్న వచ్చిన ఆయనకు ఇటు వాళ్ళ బిడ్డకి ఎంపీ సీట్ ఇచ్చిళ్ళు, ఇటు డాక్టర్ నజీర్ వచ్చేమో నాకు డిప్యూటీ మేయర్ కావాలి లేకపోతే మేయర్ కావాలని చెప్పేసి రేవంత్ కలిసి ఏదో చేసింది అనేది ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మా వాళ్ళందరూ కోపం ఉన్నది అన్నట్టు. మంచిగా మా వాళ్ళ కదా, ఇంట్లో ఎమ్మెల్యే వాళ్ళ మల్లుడు వాళ్ళ మామ ఎమ్మెల్యే, వాళ్ళ బిడ్డ ఎంపీ సీటు, మళ్ళీ వాళ్ళ అల్లుకి మేయర్ సీటు, వాళ్ళ మంచిగా వాళ్ళ లైఫ్ కాదు అంతా అదే మామ. ఇప్పుడు కాంగ్రెస్ లో అందరికి కోపం ఉన్నది. ఈయన సడన్ గా వచ్చి ఇట్లా చేసిండు అనేది అదొక కోపం ఉన్నది. ఇటు ముస్లిమ్స్ కి నెగిటివ్ ఉన్నారు. ఇటు ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళకి కూడా ఏంటంటే ఈయన మీద కోపం ఉన్నది అన్నట్టు, కడియం మీద. ఆ కోపంతో ఇటు టిఆర్ఎస్ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిపి సగం మంది ఇటు బీజేపీకి వచ్చేస్తున్నారు మామ. ఇక్కడ మొత్తం రోజు రోజుకి అంతా మారిపోతుంది గ్రౌండ్ రిపోర్ట్ అంతా. ఓకే సరే మామ, చూద్దాం మరి. అక్కడ కూడా రేపు వస్తే కదా కలుద్దాం మామ. ఏమో మా కాంగ్రెస్ గెలుస్తారు అనుకుంటే ఇక్కడ వరంగల్ లో కూడా మీరే గెలుస్తున్నారు మామ. మరి ఏమనుకున్నా బీజేపీ అంటే సెంట్రల్ ఎప్పుడు బీజేపీ రావాలి మామ, బాగుంటది, దేశం బాగుంటది. అదే మామ, అంతా అది మనం పబ్లిక్ పరిస్థితి వెళ్తలేదు మామ రోజుకు. లేదు మామ, మొత్తం బీజేపీ రావాలి మామ. సరే మామ, బీజేపీ వస్తేనే బాగుంటది. సరే మామ, సరే మామ, కలుద్దాం రేపు వస్తే మాట్లాడదాం. సరే మామ. ఓకే మామ, బాయ్. బాయ్.